కుబేర ఛానల్ స్వాగతం. సో ఈ రోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. రేపు ఈ రెండింగ్ అండి 2024కి. సో ఈ రెండింగ్ లాస్ట్ డే ట్రేడింగ్ అందువల్ల సో రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది ఒకసారి మనం మన యొక్క చార్ట్స్ ద్వారా చూద్దాం. ఓకే, నిఫ్టీ వచ్చేసి ఈరోజు మనకి సో మార్నింగ్ మనకి ఓపెన్ అయిన తర్వాత బాగా మనకి డౌన్ సైడ్ మూమెంటం అనేది హెవీగా ఉండటం వల్ల మార్కెట్లో బాగా కరెక్షన్ అవడం జరిగింది. 23,644 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 78,248 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇండిసెస్ అనేది మనకి నెగిటివ్లోనే ట్రేడ్ అయింది. ఓకే, సో ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే మనకి 23,650 లెవెల్స్ దగ్గర మనం చూస్తున్నాము. సో 23,650 ఇక్కడ చూడండి, 23,650 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఈ 23,650 లెవెల్స్ దగ్గర నుంచి నాకు అప్ సైడ్ వచ్చేసి 24,000 రౌండ్ ఫిగర్ ఉంది. కాకపోతే ఏంటంటే మనకి అప్ సైడ్కి వచ్చేసి మనకి ఓఐ అనేది ఇక్కడ 23,800 దగ్గర కొంచెం ఎక్కువ మనకి డెవలప్ అవడం చూస్తున్నాము. సో 23,000 ఇమీడియట్ మనకి రెసిస్టెన్స్ అనేది చూడొచ్చు. డౌన్ సైడ్ వచ్చేసి మనకి 23,500 అండి. రేపు మార్కెట్ ఈ యొక్క 23,500 అండ్ 23,000 మనకి 800 లెవెల్స్లో అయితే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి 23,600 ఎప్పుడైతే డౌన్ అవుతుందో ఇంకో 100 పాయింట్స్ డౌన్ అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ 23,000 ఇది 700 ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతుందో మనకి 23,800 అనేది కనిపిస్తుంది. సో రేపు వచ్చేసి మనకి 1:2 స్ట్రాటజీ అంటే 50 పాయింట్స్ స్టాప్ లాస్తో ఏదో అప్ సైడ్ 100 పాయింట్స్ లేదా డౌన్ సైడ్ 100 పాయింట్స్ అనేది మనం టార్గెట్గా తీసుకుంటాము. సో మనం 50 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే 100 పాయింట్స్ అనేది ప్రాఫిట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఒకసారి మన చార్ట్స్ ద్వారా ఒకసారి చూద్దాము. మనకి ఈరోజు చెప్పింది ఎంతవరకు మన వర్క్ అయిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో మనకి ఈరోజు మనకి 30th మనకి మార్కెట్ ఇక్కడ మనకి ఓపెన్ అవ్వడం మన యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కంటే బాగా డౌన్ సైడ్ అనేది ఓపెన్ అవడం చూస్తున్నాము. ఓకే, డౌన్ సైడ్ అనేది ఓపెన్ అవడం చూస్తున్నాము. అండ్ మనం వచ్చేసి ఈ లెవెల్ దగ్గర నుంచి 23,780 లెవెల్స్ దగ్గర నుంచి మనం సెల్లింగ్ సైడ్ అనేది చూసాము. అండ్ మనం వచ్చేసి ఈ లెవెల్స్ దగ్గర నుంచి మనం వచ్చేసి బయింగ్ సైడ్ అనేది చూస్తున్నాము 23,824 అన్నట్లుగా. సో మనకు వచ్చేసి సెకండ్ టైం ఎప్పుడైతే అగైన్ బ్రేక్ అయిందో మనకి టాప్ సైడ్ స్మాల్ అమౌంట్ ఇచ్చినా కానీ సెకండ్ టైం ఎప్పుడైతే మనకి బ్రేక్ అయిందో మనకి డౌన్ సైడ్ వచ్చేసి మంచి మూమెంటం అయితే ఇవ్వడం చూస్తున్నాము. సో డౌన్ సైడ్ వచ్చేసి మంచి మూమెంటం అయితే ఇస్తున్నాము. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మనకి మంచిగానే వర్కౌట్ అయింది అన్నట్లుగా, ఎందుకంటే ఈఎంఐ చార్ట్ ద్వారా మనం ఈ లెవెల్స్ అయితే తీసుకున్నాం. సో ఈఎంఐ చార్ట్ ద్వారా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. వీటి యొక్క డౌన్ సైడ్ మనం సెల్లింగ్ చూస్తాము, అప్ సైడ్ వచ్చేసి మనకి కాల్ ఆప్షన్ బై చేస్తాం అన్నట్లుగా తీసుకున్నాము. సో ఓవరాల్గా మనకు వచ్చేసి డౌన్ సైడ్ అయితే మంచి ప్రాఫిట్స్ అయితే ఈరోజు మనకి ట్రేడింగ్లో అయితే ఇచ్చిందండి. ఓకే, సో రేపైనా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. మనకు వచ్చేసి 23,650 లెవెల్స్ చూడండి, మనకి 23,650 లెవెల్స్ అంటే వన్స్ మనకి ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం 23,600 లెవెల్స్ మేజర్గా మనకు వచ్చేసి 23,616 ఎప్పుడైతే ఈ లెవెల్స్ బ్రేక్ అవుతూ ఉంటాయో మీరు ఇమీడియట్గా సెల్లింగ్ సైడ్కి వెళ్ళిపోండి. సో ఇమీడియట్గా సెల్లింగ్ సైడ్కి వెళ్ళిపోండి. విత్ 23,500 అనేది మీరు వచ్చేసి లెవెల్స్ తీసుకోండి. సో 23,500 లెవెల్స్ తీసుకోండి. అప్ సైడ్ వచ్చేసి మీరు 23,700 ఇక్కడ చూడండి. కరెక్ట్గా ఈ యొక్క రెడ్ క్యాండిల్ ఏదైతే ఫార్మేషన్ ఉందో అది వచ్చేసి మనకి ఇది మనం వచ్చేసి అండ్ మోర్ ఓవర్ ఇది మీరు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క ఇన్సైడ్లో మన గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ యొక్క ఇన్సైడ్ మన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి సో మీరు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అని కూడా మీరు అనుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క లో మనకు క్రాస్ అవుతూ ఉంటే సెల్ చేయండి, అప్ క్రాస్ అవుతూ ఉంటే మీరు బై చేయండి విత్ 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఈజీగా. ఓకే, 100 పాయింట్స్ స్టాప్ లాస్. సో మన ఆప్షన్ చేంజ్ డేటా కూడా క్లియర్ కట్గా ఉంది, ఈవెన్ మనకి చార్ట్స్ కూడా క్లియర్ కట్గా ఉంది. విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్తో 100 పాయింట్స్. సో రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి 50 పాయింట్స్ రిస్క్ అనుకుంటే ఇಷ್ಟು మనకి 100 పాయింట్స్ వచ్చేసి రివార్డ్ ఉంటుంది. ఏదర్ కాల్ ఆప్షన్ కానివ్వండి, పుట్ ఆప్షన్ కానివ్వండి. ఓకే, అది మనకి ఈవెన్ ఆప్షన్ చేంజ్ డేటా కూడా సేమ్ ఫేవర్ అయిందండి. ఓకే, అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే 51,400 అబోవ్ మనం బై చేద్దామని అనుకున్నాము. 51,400 అబోవ్ మనం బై చేద్దామని అనుకున్నాము. సో 51,400 వన్స్ మనం బై చేసిన తర్వాత ఆల్మోస్ట్ 52,000 అంటే 600 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. అప్ సైడ్ మనకి 600 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది విత్ మనకు వచ్చేసి 150 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే. సో అప్ సైడ్ మనకి ఈవెన్ మనకి ఏబీసీ ప్యాటర్న్ కూడా బ్రేక్ అయింది. మీరు ఇక్కడ చూడండి, ఏబీసీ ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ బ్రేక్ అవ్వడం జరిగింది. ఏబీసీ ప్యాటర్న్, సో ఏబీసీ ప్యాటర్న్ కూడా మనకి బ్రేక్ అవ్వడం జరిగింది అండ్ మంచి మూమెంటం అయితే ఇచ్చింది. అండ్ డౌన్ సైడ్ వచ్చి కూడా మనకి మంచి మూమెంటం అయితే ఇచ్చింది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ మీరు ఎలా ట్రేడ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. రేపు బ్యాంక్ నిఫ్టీ మీరు ఎలా ట్రేడ్ చేయాలనేది మనం ఇక్కడ ఒకసారి చూస్తే మాత్రం ఇక్కడ వచ్చేసి మనకి నెగిటివ్ సింబలింగ్ ఇస్తుంది, నెగిటివ్ సిగ్నలింగ్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు 50,800 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో
సో మనకి ఇప్పుడు 50,800 లెవెల్స్ ఎప్పుడైతే మనకి డౌన్ సైడ్ క్రాస్ అవుతాయో ఆటోమేటిక్గా ఇది వచ్చేసి 50,800 డౌన్ సైడ్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఆటోమేటిక్గా మీరు వచ్చేసి సేల్ చేసేయండి. విత్ స్టాప్ లాస్ వచ్చేసి మనకు వచ్చేసి 51,000 అంటే 200 పాయింట్ స్టాప్ లాస్ దాకా మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈ లెవెల్స్ వచ్చేసి కూడా మనము ఇక్కడ మన యొక్క లెవెల్స్ కూడా ఇక్కడ దీని ద్వారా మనము లైన్స్ ద్వారా కూడా ఒకసారి సింబల్ అనేది చేద్దాం. ఓకే, కాకపోతే మనకి ఏబిసి ప్యాటర్న్ ఇది కనుక డౌన్ సైడ్ కనుక మూమెంటం అవుతుంది మీరు సేల్ చేయండి. లేదు మనకి అప్ సైడ్ కనుక బ్రేక్ అయితే మాత్రం అంటే ఈ 51,000 ఎప్పుడైతే బ్రేక్ అవుతూ ఉంటుందో అప్పుడు మీరు వచ్చేసి మనకు వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్ళిపోయింది. మీరు అగ్రెసివ్ బయింగ్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం ఈ 51,100 అనేది మీరు పెట్టుకోండి. 51,100 అనేది పెట్టుకుంటే మాత్రం అగ్రెసివ్ బయింగ్ అనేది వెళ్ళండి. ఓకే, సో నాకు వచ్చేసి ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ అనేది నాకు క్లియర్ కట్ లెవెల్స్ ఉంది. ఈవెన్ మన ఆప్షన్ చేయండి డేటా కూడా చాలా ఫేవర్గా ఉంది. సో రేపు నిఫ్టీ అయితే ట్రేడ్ చేయండి. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి మనము. ఆర్వీఎన్ఎల్. సో ఆర్వీఎన్ఎల్ చూసినట్లయితే మనకి బ్యాగ్స్ 137 crore కాంట్రాక్ట్ ఫ్రమ్ సెంట్రల్ రైల్వే ఫర్ బొసవాల్ ఖాండ్వా ప్రాజెక్ట్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో ఏదైతే ఆర్వీఎన్ఎల్ ప్రాజెక్ట్స్ ఉందో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, it has been declared the lowest bidder by Central Railway for a project involving the design, supply, erection, testing and commissioning of 132/55 kV traction substation. ఓకే అన్నట్లుగా చూస్తున్నాము. సో ఆర్వీఎన్ఎల్ మీరు రేపు వచ్చేసి దీని మీద మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ స్టాక్ అని. సో డిఫెన్స్ మినిస్ట్రీ సైన్స్ 2,867 crore కాంట్రాక్ట్స్ విత్ మజ్గావ్ డాక్. సో నావల్ గ్రూప్ టు బూస్ట్ సబ్మెరీన్ టెక్. సో సబ్మెరీన్ మనకు వచ్చేసి మేజర్గా సబ్మెరీన్ మీద మంచి ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. అందువల్ల ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉందో ఈ మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ అండ్ నావల్ గ్రూప్ ఫ్రాన్స్ వీరెన్నిటి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నట్లు చూస్తున్నాము. సో అందువల్ల ఏంటంటే రేపు మజ్గావ్ డాక్ కంపల్సరీ మనకి మంచి మూమెంటం అయితే ఉంటుంది. ఓకే, మంచి మూమెంటం అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదానీ ఎంటర్ప్రైజెస్. సో అదానీ ఎంటర్ప్రైజెస్ టు ఫుల్లీ ఎగ్జిట్ అదానీ విల్మార్ అన్నట్లు చూస్తున్నాము. అదానీ ఎంటర్ప్రైజెస్ దేన్ని ఎగ్జిట్ అవుతుందండి? అదానీ విల్మార్. సో అదానీ విల్మార్కి వచ్చేసి ఇది ఒక నెగిటివ్ న్యూస్ అనేది మనం చెప్పొచ్చు. ఓకే, అదానీ విల్మార్కి ఇది ఒక నెగిటివ్ న్యూస్ అన్నట్లుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఉందో అదానీ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో అది వచ్చేసి మొత్తం అప్ టు 31.06 విల్మార్ ఇంటర్నేషనల్ సబ్సిడీకి వెళ్ళిపోతుంది. ఓకే, సో అదానీ ఎంటర్ప్రైజెస్ అనేది 44% మొత్తం సెల్ చేస్తుంది. అది కూడా ఏంటంటే దాని పేరెంట్ కంపెనీకి సెల్ చేస్తుంది అన్నట్లే మనం చూస్తున్నాము. సో ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు అదానీ విల్మార్కి. ఓకే, అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ అనేది మోర్ దెన్ 5% డౌన్ అన్నట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే టాప్ సిటిఓ సిఎంఓ అనే వాళ్ళు రిజైన్ చేశారు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఎప్పుడైతే మనకి టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ రిజైన్ చేస్తారో అది నాట్ ఓన్లీ దిస్ కంపెనీ అండి, లాస్ట్ టైం మనం జీ మీడియా కూడా చూసాము. సో ఆటోమేటిక్గా షేర్స్లో అనేది ఫాల్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ నుంచి మంచి పాజిటివ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే మనకి రిలీఫ్ ఆన్ బ్యాంక్ గ్యారంటీస్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అందువల్ల ఏంటంటే సో ఏదైతే మనకు కట్టాలో 33,000 crores దాని మీద కొంత రిలీఫ్ అనేది వచ్చింది అన్నట్లుగా మనకి ఇక్కడ చూస్తున్నాము. సో బ్యాంక్ గ్యారంటీస్ వాళ్ళు వచ్చేసి అప్రూవ్ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ చూస్తున్నాము. సో ఈ యొక్క స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్టాక్స్ రేట్ ఎలా మూమెంట్ ఉండొచ్చు అనేది మనం చూద్దాము. ముందుగా మనకు వచ్చేసి ఐడియా చూద్దామండి. ఐడియా వచ్చేసి మనం ఇప్పుడు డే క్యాండిల్స్ ద్వారా చూద్దాము. మనకి మేజర్గా ఒక రెడ్ క్యాండిల్ లోపలే మనకి ఈరోజు మొత్తం ఇది ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి ఇక్కడ నుంచి 7.67 అనేది స్టాప్ లాస్ పెట్టుకున్నట్లయితే నాకు ఇది వచ్చేసి రేపు 8 రూపీస్ దాకా టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో రేపు 8 రూపీస్ దాకా టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. దీనికి వచ్చేసి నేను అప్ సైడ్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 7.66 అనేది స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ అదానీ విల్మార్ చూసినట్లయితే నేను అదానీ విల్మార్ వచ్చేసి నాకు నెగిటివ్ సైన్ ఇండికేషన్ ఏముందండి. స్టిల్ నేను వచ్చేసి 321 ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతుంది ఇమీడియట్గా సేల్ చేయండి విత్ టార్గెట్ ఆఫ్ మనకి 311. ఓకే, సో 311 అండ్ దెన్ నెక్స్ట్ ఇయర్ టార్గెట్ వచ్చేసి లెస్ దాన్ 300 అయితే పోతుందండి. లెస్ దాన్ 300 అయితే పోతుంది. అదాని విల్మార్ వచ్చేసి జాగ్రత్తగా మానిటర్ అయితే చేసుకోండి ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు. సో మనకు వచ్చేసి ఇది మజ్గావ్ డాక్ వచ్చేసి ఇది మంచి అప్ సైడ్ స్వింగ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఎంటర్ అవ్వాలంటే 2237 అనేది స్టాప్ లాస్గా పెట్టుకొని మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి మీకు మంచి టార్గెట్స్ అయితే ఇస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి మంచి టార్గెట్స్ అయితే ఇవ్వబోతుంది. అందువల్ల ఏంటంటే మీరు 2237 2240 స్టాప్ లాస్ పెట్టుకొని మీరైతే మంచి బయింగ్ సైడ్కి అయితే ప్లాన్ అయితే చేయండి. ఓకే, మంచి బయింగ్ సైడ్కి అయితే ప్లాన్ అయితే చేయండి ఇది. ఓకే, మజ్గావ్ డాక్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్వీఎన్ఎల్.
సో ఆర్వీఎన్ఎల్ ఎందుకంటే మార్కెట్ మనకి బాగా డౌన్ఫాల్ అవుతూ వచ్చింది, ఈ స్టాక్స్లో కూడా బాగా కరెక్షన్ అయితే వచ్చింది. కాకపోతే రేపు వచ్చేసి నేను ఆర్వీఎన్ఎల్లో కొంత పాజిటివ్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడండి, మనకి న్యూస్ ఎప్పుడైతే సెట్ బ్యాక్ అవుతుందో మనకు వచ్చేసి బౌన్స్ బ్యాక్ అవుతుంది. అందువల్ల ఏంటంటే మీరు దీనిలో ఏంటంటే 416.20 దగ్గర మీరు ఎంటర్ అవ్వండి. సో ఈవెన్ 5 మినిట్స్ క్యాండిల్ ఒకసారి చూద్దాము. మీరు వచ్చేసి విత్ స్టాప్ లాస్ ఆఫ్ 405 పెట్టుకొని మీరు ఇమీడియట్గా ఎంటర్ అవ్వండి. సో 405 వచ్చేసి మీరు స్టాప్ లాస్ పెట్టుకొని ఇమీడియట్గా ఎంటర్ అవ్వండి. అండ్ ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపించే ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే వన్స్ టాప్ ఎగ్జిక్యూటివ్స్ మనకి ఎగ్జిట్ అయ్యారు కాబట్టి మోస్ట్లీ మనకి ఇంకా కొంత డౌన్ఫాల్ అయితే అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకు. ఈవెన్ 84 రూపీస్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో డౌన్ సైడ్ మీరు సెల్ చేయండి విత్ 78 రూపీస్ టార్గెట్ అండి ఓలా ఎలక్ట్రిక్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.